అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాము. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 22, 23 వచనాలు చదువుకుందాము. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది గనక మనము నిర్మూలము కాకున్న వారము, అనుదినము నూతనంగా ఆయన వాత్సల్యత పుట్టుచున్నది. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన ప్రభువా, వాక్యాన్ని బట్టి వందనాలు. వాక్యంలో ఉండే సారాంశాన్ని మేమందరం గ్రహించటకు, అర్థం చేసుకుంటకు, మా జీవితానికి అనువర్చుకుంటకు మీ కృపను మాకు దయచేయమని మాట్లాడుతున్నాను. నన్ను మీ శిలో చాటును మరుగుపరుచుకొని మీ బిడ్డలకు కావాల్సిన వాక్యాన్ని మీరు అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామంలో అతి వినయంగా బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. సాధారణంగా ఈ విలాప వాక్యాలు ఎవరు కూడా చదవరు, బోధించరు కూడా చర్చిల్లో. ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారంటే మా జీవితమే ఒక దుఃఖకరమైనది, కాబట్టి వాక్యం విన్నప్పుడైనా సంతోషం మాకు కలగాలి, లేకపోతే మంచి సంతోషకరమైన వాక్యం చెప్పాలి. ఇలాంటి దుఃఖకరమైన వాక్యాలు వింటే మాకు ఎలాంటి ఉపయోగం లేదు అని చాలామంది తలుస్తారు. కానీ దేవుని వాక్యంలో ఉన్నదంటే అది మన అందరి కోసము రాయబడి ఉన్నది. దేవుని వాక్యంలో ఉన్నది ఏది కూడా వ్యర్థమైనది కాదు. ప్రతి ఒక్కటి కూడా మన జీవితానికి, అంటే మన ఆత్మీయ జీవితానికి అవసరమైనదే. కాబట్టి ఈ విలాప వాక్యాలు ఇర్మియా ప్రవక్త రాశాడు. ఎప్పుడు రాశాడంటే బబులోను వారు 586 BCలో యెరూషలేంని ధ్వంసం చేశారు. అంటే యెరూషలేంని సంపూర్ణంగా దాని యొక్క బిల్డింగ్స్ కావచ్చు, దేవాలయం కావచ్చు, ఇళ్ళు కావచ్చు, ప్రజలు కావచ్చు, అన్నింటినీ కూడా ధ్వంసం చేసి కాల్చి పడేశారు. ఆ పరిస్థితుల్లో ఇర్మియా ప్రవక్త ఈ యొక్క విలాప వాక్యాలు, ఈ 5 అధ్యాయాలు రాశాడు. మరి ఈ 5 అధ్యాయాలను 5 పోయమ్స్ అంటారు. హీబ్రూ భాషలో 5 పద్యాలు అంటారు. పద్యాలు మీకు తెలుసు కదా, మీ స్కూల్లో చదివే ఉంటారు పద్యాలు. కాబట్టి ఈ పద్యాలు ఆ యూదులు ప్రతి సంవత్సరము జూలై మాసంలో మిడిల్లో వాళ్ళ యొక్క సినగాగులో, అంటే వాళ్ళ యొక్క మీటింగ్ ప్లేస్లో ఈ యొక్క విలాప వాక్యాలు సంవత్సరానికి ఒకసారి చదువుతారు. ఎందుకంటే వీళ్ళు దేవుడు వాళ్ళ పట్ల, అంటే వాళ్ళ యెరూషలేముని ఎలా నాశనం చేశాడో అనేది గుర్తు చేసుకొని దేవుని సన్నిధిలో వాళ్ళు విలాపిస్తారు అని మనకి చరిత్ర చెప్తుంది. అంతేకాకుండా ఇది ఈ యొక్క 5 అధ్యాయాలే కాదు. మీరు చూసినట్లయితే 2వ రాజులు 25వ అధ్యాయము, 2వ దినవృత్తాంతములు 36, 11 నుంచి 21 అధ్యాయాలు, మరి అంతేకాకుండా ఇర్మియా 39వ అధ్యాయము, అలాగే ఇర్మియా 52వ అధ్యాయము, ఇవన్నీ కూడా విలాప వాక్యాలే. కాబట్టి ఈ విలాప వాక్యాల్లో కూడా దేవుని సందేశం ఉంది. అంతేకాకుండా ఈ విలాపంలో కూడా దేవుడు మనకి నిరీక్షణ దయచేయగలడు. గాడ్ గివ్స్ us hope ఇన్ లామెంటేషన్. అంటే మనం దుఃఖంలో ఉన్నప్పటికీ, బాధలో ఉన్నప్పటికీ దేవుని యొక్క నిరీక్షణను మనము పొందుకోగలుగుతాము అని ఇర్మియా మనకు గుర్తు చేస్తున్నాడు. అదే మనం చదివేము 3వ అధ్యాయము 22, 23 వచనాల్లో. అంటే దేవుని యొక్క కృప ద్వారా మనం ఆశీర్వదింపబడతాము. కానీ ఇశ్రాయేలు ఎలాగ నాశనం అయ్యారంటే వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి వాళ్ళు నాశనం అయ్యారు అని ఇర్మియా ప్రవక్త మనకి ఈ యొక్క 5 అధ్యాయాల్లో తెలియపరుస్తున్నాడు. 154 వచనాలు ఉన్నాయి. దీంట్లో 5ని ఏమంటారంటే పద్యాలు అంటారు. అంటే హీబ్రూ భాషలో 22 ఆల్ఫబెట్స్ ఉన్నాయి. అంటే మన ఇంగ్లీష్ భాషలో 26 ఉన్నాయి కదా, ABCD అప్ టు Z దాకా. అలాగే మరి హీబ్రూ భాషలో 22 ఆల్ఫబెట్స్ ఉన్నాయి. అయితే ఈ పోయమ్స్ని ఎలా రాశాడంటే ఇర్మియా, ప్రతి ఒక్క ఆల్ఫబెట్కి ఒక వచనం ఉంది. 5 అధ్యాయాల్లో 1వ అధ్యాయము, 2వ అధ్యాయము, 4వ అధ్యాయము, 5వ అధ్యాయం అన్నిట్లో కూడా 22 వచనాలు ఉన్నాయి. 3వ అధ్యాయంలో మట్టుకు 66 వచనాలు ఉన్నాయి.
అంటే పోయటిక్ ఫామ్లో రాశాడు, ఎందుకంటే ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి. ఏమని? మొదటి ఆల్ఫబెట్కి మొదటి వచనం, అలాగే రెండో ఆల్ఫబెట్కి రెండో వచనం, అలాగా 22 ఆల్ఫబెట్స్కి 22 వచనాలు మొదటి అధ్యాయంలో రాశాడు, రెండో అధ్యాయంలో రాశాడు, 4వ అధ్యాయంలో రాశాడు, 5వ అధ్యాయంలో రాశాడు. కానీ 3వ అధ్యాయంలో తన సొంత విలాపం కాబట్టి దాంట్లో 3 వచనాలకి ఒక ఆల్ఫబెట్ని వాడాడు. అంటే 66 వచనాలంటే చూడండి, 22 × 3 66 అవుతాయి. కాబట్టి ప్రతి 3 వచనాలకి ఒక ఆల్ఫబెట్ని వాడి ఈ విధంగా ఈ యొక్క అక్రోస్టిక్ వే అంటారు, అంటే పోయటిక్ ఫామ్లో రాసినప్పుడు ఈ విధంగా రాస్తారు. కాబట్టి అలాగే ఇర్మియా దీన్ని రాశాడు. మరి ఇర్మియాని ఏమంటామంటే వీపింగ్ ప్రాఫిట్ అంటాం, ఏడ్సే ప్రవక్త, విలపించే ప్రవక్త అనొచ్చు, దుఃఖపడే ప్రవక్త అనొచ్చు. మరి ఈ రోజుల్లో మరి పాత నిబంధనలో కావచ్చు, కొత్త నిబంధనలో కావచ్చు, విలాపం అంటే ఏడ్సే ప్రవక్తలని మనం ఎక్కడ చూడం. అందరు కూడా సంతోషంగా టై బూట్ వేసుకొనే ఉంటారు, కానీ ఎవరు కూడా విలాపించినట్లు. కానీ ఈ ఇర్మియాలో ప్రత్యేకతని మనం చూసినట్లయితే దేవుడు ఆయన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొని దేవుని సేవ కొరకు ఆయన్ని నియమించుకున్నాడు అని ఈ యొక్క అధ్యాయాలు, ఇర్మియా పత్రిక అంతా ఆయనే రాశాడు, 52 అధ్యాయాలు. మరి ఈ లామెంటేషన్స్ని కూడా, అంటే విలాప వాక్యాలు కూడా తానే రాశాడని మనం చూస్తున్నాము. వన్ ఆఫ్ ద మేజర్ ప్రాఫిట్, అంటే ప్రాముఖ్యమైన ప్రవక్తగా గుర్తించబడ్డాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. మరి ఈ 5 అధ్యాయాల్లో 5 రకాల సందేశాలు మనకు ఉన్నాయి. క్లుప్తంగా నేను చెప్తాను. మొట్టమొదటి అధ్యాయంలో ఏముందంటే ఇర్మియా యొక్క దుఃఖము, అంటే ప్రవక్త యొక్క దుఃఖము 1 నుంచి 11 వచనాల్లో ఉంది. అలాగే యెరూషలేము యొక్క దుఃఖము 12 నుంచి 22 వచనాల్లో మనకు కనిపిస్తుంది. అంటే ఈ యొక్క విలాపంలో ఈ యెరూషలేం ఎలా నాశనం అయిందో మనకు గుర్తు చేస్తూ ఇవి రాశాడు. కాబట్టి ప్రతి అధ్యాయంలో ఒక థీమ్ని తీసుకున్నాడు. అంటే మొట్టమొదటిగా ఇర్మియా తన దుఃఖాన్ని వెల్లడి చేశాడు, అలాగే యెరూషలేము యొక్క దుఃఖాన్ని కూడా మనకు వెల్లడి చేశాడు. మొదటి అధ్యాయం చూడండి, మొదటి విలాప వాక్యం మొదటి అధ్యాయం 1వ వచనంలో ఇలా ఉంది. నేను ఇంగ్లీష్లో చదువుతాను. హౌ డెజర్టెడ్ లైస్ ద సిటీ వన్స్ ఫుల్ ఆఫ్ పీపుల్, హౌ లైక్ ఎ విడో షీ ఈజ్, who was once great among the nations. She who was queen among the provinces have now become a slave. యెరూషలేంని వర్ణిస్తున్నాడు ప్రవక్త. ఇందాక చెప్పాను, పోయటిక్ ఫామ్లో వర్ణిస్తున్నాడు. ఒకప్పుడు ఎలా ఉండిందంట? ప్రజలతో నిండి ఉండిందంట. ఇప్పుడు ఎలా ఉందంట? ప్రజలందరూ కూడా చెల్లాచెదురైపోయారు కదా. చాలా మందిని చంపేశారు, చాలా మందిని బబులోని చెరగా తీసుకుపోయారు. మిగిలిన కొద్ది మందే అక్కడ ఉన్నారు. ఆ ఉన్న బిల్డింగ్ని అన్నిటిని కూడా కాల్చి పడేశారు. అంటే ఒకప్పుడు నిండుగా ఉండే యెరూషలేము, అంటే ఈ ప్రపంచవ్యాప్తానికి కూడా, అంటే ఫుల్ వరల్డ్ని తీసుకుంటే యెరూషలేము సెంటర్లో ఉందంట. అంటే ప్రపంచ భూభాగం అంతటికి సెంటర్లో ఉన్నది యెరూషలేము. అంతేకాకుండా దేవుడు దాన్ని ఎన్నుకొని దేవుని యొక్క సన్నిధిని ఆ ఆలయంలో ఆయన పెట్టాడు. కాబట్టి ఆ యెరూషలేముని యూదులు చాలా పవిత్రంగా కాపాడుకుంటారు. మరి అలాంటి స్థలం ఏమైందంట? బ్యారన్గా తయారైంది, ఎవరు లేని ప్రజలు. ఒకప్పుడు మంచి పుష్కలంగా ఉండేది, ఇప్పుడు ఖాళీ అయిపోయింది అని చెప్తున్నాడు. అంతేకాకుండా అది క్వీన్ అంటే ఏమంటామమ్మా? రాజకుమార్తెలాగుండే యెరూషలేముని ఎలాగైందంట? విధవరాలుగా అయిందంట, విడోగా అయిందంట. మరి అందరినీ పరిపాలించే యెరూషలేం ఎలాగైందంట? బానిసగా అయిపోయిందంట. అంటే యెరూషలేము యొక్క పౌరస్థితిని మనకి గుర్తు చేస్తూ అది ఎలాగా నిష్ప్రయోజనకరంగా మారిందో, యెరూషలేము యొక్క డిస్గ్రేస్ఫుల్ స్టేట్ని ఇర్మియా అక్కడ మనకి తెలియపరుస్తున్నాడు. చూడండి, 5వ వచనం కూడా చూడండి, అదే విషయాన్ని చెప్తాడు.
చూడమ్మా, మొదటి అధ్యాయం 5వ వచనం. దాని విరోధులు అధికారులైరి దాని శత్రువులు వర్ధిల్లుచున్నారు. దాని అతిక్రమము విస్తారమని యెహోవా దానిని శ్రమపరచుచున్నాడు. విరోధులు దాని పసిపిల్లలను చెరపట్టుకొని పోయింది. ఇది యెరూషలేము యొక్క స్థితిని ఆ యొక్క ఇర్మియా మనకు తెలియపరుస్తున్నాడు. మరి ఇది మనకు అవసరమేనా అని మనం కూడా అనుకుంటాం. కానీ ఈ చరిత్ర ద్వారా కొన్ని పాఠాలు మనం నేర్చుకోవాలనే దేవుని వాక్యంలో అది రాయబడి ఉంది. 8వ వచనంలో కూడా ఇంకా వాళ్ళ దురస్థితిని చెప్తాడు. చూడండి 8వ వచనం. యెరూషలేము ఘోరమైన పాపము చేసెను, అందుచేతనే అది అపవిత్రురాలయ్యెను. దానిని గణపరిచిన వారందరూ దాని మనమును చూచి వారిని తృణీకరించి అది నిట్టూర్పు విడుచుచు వెనుక తిరుగుతున్నది. దేని వల్ల జరిగిందంటండి? ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేశాడు కదా. యెరూషలేములో ఉన్నవారు పాపము చేశారు. పాపానికి శిక్షగా ఏమైంది? యెరూషలేము కాల్చివేయబడ్డది. దాని గుడారాలు కాల్చివేయబడ్డాయి. దాని ఆలయం కాల్చివేయబడ్డది. దాని ప్రజలు చంపవేయబడ్డారు. ఈ విధంగా దుష్ట అంటే చూడండి, డిస్గ్రేస్ఫుల్ స్టేట్ కావడానికి ఈ కారణం ఏంటి? వాళ్ళ పాపము. ఈరోజు చాలాసార్లు ఈ లోకంలో ఉన్న మనము కూడా, అయ్యో దేవుడు నేను నా ప్రార్థన వినట్లేదే, దేవుడు నన్ను ఆశీర్వదించట్లేదే, దేవుడు నన్ను పైకి తీసుకురావట్లేదే అని మనం అనేక సార్లు ఆలోచిస్తాము. కానీ ఇర్మియా లాగా దేవునికి మనం మొరపెట్టి, దేవా నా పాపమును నాలోంచి తీసివేసి నన్ను పరిశుద్ధపరచమని మనం దేవుణ్ణి కోరుకున్నప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మన జీవితంలో అనుభవించగలుగుతాము అని ఇర్మియా గ్రంథం అంతా కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రజల్ని కోరాడు, మీరు పాప క్షమాపణ పొందండి, దేవుని వైపు తిరగండి అంటే వాళ్ళెవ్వరు కూడా దాన్ని పట్టించుకోలేరు. కాబట్టి దేవుడు దాన్ని నాశనం చేశాడు. డిస్గ్రేస్ఫుల్ స్టేట్, అవమానకరమైన స్థితిలోనికి యెరూషలేము ప్రవేశించింది అని చెప్తున్నాడు. రెండో అధ్యాయంలో ఏం చెప్తాడంటే యెరూషలేము యొక్క డిస్ట్రక్షన్ చెప్తాడు సంపూర్ణంగా. చూడండి, డిస్ట్రక్షన్ అంటే యెరూషలేము దేవుడు ఎలాగైనా కాపాడుతాడు అనే నమ్మకం యూదులకు ఉంది. ఎందుకు? దేవుడు దావీదు రాజుతో నిబంధన చేశాడు. ఏమని నిబంధన చేశాడు? 2 సమూయేలు 7వ అధ్యాయంలో ఉంటది. ఏంటంటే, నీ రాజ్యాన్ని నేను స్థిరపరుస్తాను, నీ యొక్క కుమారులు తప్పకుండా నీ యొక్క సింహాసన ఆసీనులై ఉంటారు, వాళ్ళు ఎప్పటికి కూడా వెడలిపోరు. అంటే దావీదుతో చేసిన నిబంధనను బట్టి యూదులకి నమ్మకం ఏంటంటే యెరూషలేము ఎప్పటికీ కూడా నాశనం అవ్వదు. రెండో నమ్మకం ఏంటంటే అక్కడ ఏముంది? దేవాలయం ఉంది. దేవాలయంలో ఏముంది? దేవుని సన్నిధి ఉన్నది. కాబట్టి వాళ్ళ నమ్మకం ఏంటంటే ఎవరు కూడా దేవాలయాన్ని నాశనం చేయరు. ఎందుకంటే అక్కడ ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు, దేవుని సన్నిధి ఉన్నది. కానీ వాళ్ళు మర్చిపోయింది ఏంటంటే, ఇర్మియా చెప్తాడు, దేవుని సన్నిధి ఎప్పుడో వెళ్ళిపోయింది. మీరేదో ఆచార రీతిగా బలులు అర్పిస్తున్నారు, ఆచార రీతిగా మీరు దేవుని పరిచర్య చేస్తున్నారు. అక్కడ యాజకులు ఉన్నారు, పరిచర్య జరుగుతుంది, కానీ దేవుని సన్నిధి అక్కడ లేదు. గాడ్స్ ప్రెజెన్స్ హెస్ నాట్ బీన్ దేర్. ఎందుకంటే వాళ్ళు పాపంలో జీవిస్తున్నారు కాబట్టి దేవుడు వాళ్ళ అర్పణలు కానీ వాళ్ళ యొక్క ఆరాధనను కానీ అంగీకరించట్లేదు. ఈరోజు మన జీవితంలో కూడా అంతే, ద సేమ్ రిజల్ట్. మనము కూడా ఈ నేటి సంఘాలలో అనేక మంది ఎలా ఆరాధిస్తున్నారు? ఏదో ఆదివారం నాడు గుడికి వెళ్ళాలి, ఏదో మనం ఇవ్వాల్సింది ఇవ్వాలి, లేకపోతే ఆచార రీతిగా వాళ్ళు దేవుని ఆలయానికి వెళ్తున్నారు, కానీ ఆత్మీయంగా వాళ్ళు దేవుణ్ణి ఆరాధించట్లేదు. అందుకనే వాళ్ళు మోసపోతున్నారు అని దేవుని వాక్యం చెప్తుంది. 3వ అధ్యాయంలో ఏం చెప్తాడంటే, ఆ ప్రాఫిట్స్ డిస్ట్రెస్ అంటే ప్రవక్త యొక్క విలాపం చెప్తాడు 66 వచనాల్లో.
మరి ఇందులో మీరు చూసినట్లయితే 3 భాగాలు ఉన్నాయి. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఆ మొదట 20 వచనాల్లో ఆ ప్రవక్త యొక్క సారో, ఆయన దుఃఖాన్ని వెల్లడి చేస్తాడు. రెండవది ఇప్పుడు మనం చదువుకున్నాము, ఆయన నిరీక్షణను వెల్లదీస్తాడు. మూడవది ఆయన శ్రమను, మొదటి 20 వచనాల్లో ఆయన దుఃఖాన్ని తెలియపరుస్తాడు. 21 నుంచి 38 వచనాల్లో ఆయన నిరీక్షణను తెలియపరుస్తాడు. మూడో విషయం ఏంటంటే ఆయన శ్రమను తెలియపరుస్తాడు 43 నుంచి 54 వచనాల్లో. చివరిగా 55 నుంచి 66 వచనాల్లో ఆయన ప్రార్థన చేస్తాడు యెరూషలేము గురించి. శ్రమను చూడండి, ఇర్మియాను దేవుడు పిలిచాడు. ఎలా పిలిచాడు? చాలాసార్లు నేను చదువుకుంటాను. ఈ రోజుల్లో ఉండే ప్రీచర్స్ని మనం చూసినా కానీ ఆ రోజుల్లో ఉండే ఇర్మియాను మనం చూస్తే ఏమాత్రం కూడా పోలిక ఉండదు. ఎందుకంటే ఇర్మియాని దేవుడు చిన్నప్పుడే 20 సంవత్సరాలప్పుడే పిలిచాడు. ఏమన్నాడంటే, మీరు ఇర్మియా మొదటి అధ్యాయం 5-6 వచనాల్లో చూసినట్లయితే, ఇదిగో నిన్ను నేను తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఏర్పాటు చేసుకున్నాను అని చెప్పి పిలిచి ఏమంటాడంటే, నీవు ఈ దేశానికి, యూదా దేశానికి ప్రవక్తగా ఉండాలి. ప్రీస్ట్గా ఉండడానికి ఆయన పిలువబడ్డాడు, కానీ దేవుడు ఆయన్ని ప్రవక్తగా చేశాడు. అయితే ఏమంటాడంటే, దేవా నేను చిన్నపిల్లోడిని, నేను చెప్తే ఎవరు నా మాటలు వినరు, నన్ను కాక వేరేవాళ్ళని వాడుకో అని చెప్తాడు. ఇర్మియాకి దేవుడు అంటాడు, లేదు లేదు, నువ్వు అట్లా అనడానికి వీల్లేదు, నిన్ను నేను ఏర్పాటు చేసుకున్నాను అని దేవుని వాక్యాన్ని చూపిస్తాడు. ఇదిగో ఈ వాక్యాన్ని తిను, భుజించు. అప్పుడు అది భుజించినప్పుడు ఎంతో తేనె వలె ఉంటుంది ఆయన నాలుగుకి. ఆ వాక్యం ఆయనలో నిండుకొని ఎలా ఉంటుందంటే అగ్నిలాగా ప్రవహిస్తుంటుంది. అంటే వాక్యం చెప్పకుండా ఉండలేడు అనమాట. ఈ రోజుల్లో మనం వాక్యం తెలిసినా చెప్పమనుకోండి, అది వేరే విషయం. కానీ ఆ రోజుల్లో ఇర్మియా మాటలు వినకపోయినా సరే ఆయన దేవుని యొక్క అగ్ని ఆయనలో ప్రవహిస్తుంది కాబట్టి దేవుని వాక్యాన్ని చెప్పాడు. చూడండి, పెళ్లి చేసుకోవద్దని చెప్పాడు. ఇర్మియాని పిలిచినప్పుడు ఏదో మామూలుగా నువ్వు అన్ని చేసుకొని నా ప్రవక్తగా ఉండమని చెప్పలేదు. నువ్వు పెళ్లి చేసుకోకూడదు. తర్వాత ఎందుకంటే ఈ ప్రజలందరూ అపవిత్రులు, నీ పిల్లలు కూడా అపవిత్రులుగానే ఉంటారు కాబట్టి నువ్వు పెళ్లి చేసుకోకూడదు. నా పరిచర్య చేయాలి, నా వాక్యాన్ని బోధించాలి, నేను చెప్పిన స్థలానికి వెళ్ళాలి, నేను చెప్పిన మాటలు నీవు చెప్పాలి. ప్రజలు నీ మాటలు వినరు, అయినప్పటికీ నీవు పరిచర్య చేయాలి. 40 సంవత్సరాలు దేవుని యొక్క పరిచర్యని నమ్మకంగా చేశాడు. బహుశా ఈ కాలంలో ఇర్మియా లాగా ఉండి పరిచర్య చేయమంటే మనలో ఉండే 99% ఎవరు కూడా ఆ పరిచర్యకి రారు, నాకు తెలుసు. అయితే అలాంటి సేవకుని దేవుడు నియమించుకొని ఆయన ద్వారా దేవుని యొక్క పరిచర్య చేశాడు. చూడండి, అనేకమైన శ్రమలు పొందారు. ఆయన వాక్యం చెప్పినప్పుడు చాలా మంది కొట్టారు, తన్నేరు, గుంతలో పడేశారు. మరి అంతేకాకుండా రాజులు, నాయకులు ఆయన చంపాలని చూశారు, అనేకమైన ఇబ్బందులు పెట్టారు. వీటిలన్నింటినీ కూడా తట్టుకొని ఇర్మియాతో దేవుడు అన్నాడు, వాళ్ళు ఏం చెప్పినా సరే నిన్ను నేను కాపాడుతాను కాబట్టి నీవు నా పరిచర్యని తీసుకొని వెళ్ళాలి అని చెప్పాడు. చూడండి, అలాగా విలాపం చేశాడు. అంటే 3వ అధ్యాయంలో యెరూషలేము గురించి విలాపం, తన సొంత జీవితం గురించి కాదు కానీ ఆయన దేశం గురించి విజ్ఞాపన చేశాడు. బైబిల్లో ఇద్దరు వ్యక్తుల మట్టుకే యెరూషలేము గురించి ఏడ్చారు. ఈరోజు మనం అందరం కూడా యెరూషలేము గురించి, యూదుల గురించి ప్రార్థన చేయాలి. మనం చేయట్లేదు అనుకోండి, కానీ ఇద్దరు వ్యక్తుల మట్టుకు బైబిల్లో మనం చూసినట్లయితే ఇర్మియా ఏడ్చాడు, యేసు ప్రభు ఏడ్చాడు. ఇద్దరు కూడా విలాపించారు యెరూషలేము గురించి. దేని గురించి? వాళ్ళ ఆత్మీయ స్థితిని గురించి. దే క్రైడ్ ఫర్ దేర్ ల్యాక్ ఆఫ్ స్పిరిచువాలిటీ. ఆత్మీయత లేనందుకు, ఆ భ్రష్టత్వమైన జీవితాన్ని జీవిస్తున్నందుకు ఇర్మియా వాళ్ళ గురించి విలాపించాడు. యేసు ప్రభు కూడా ఆయన గురించి, వాళ్ళ గురించి విలాపం చేశాడు. అందుకనే యేసు ప్రభు శిష్యులను అడిగాడు, మీరు నన్ను ఏమనుకుంటున్నారు ప్రజలంటే? కొంతమంది ఏమనుకుంటున్నారంట? ఇర్మియా అనుకుంటున్నారంట. ఎందుకంటే ఇర్మియా ఏడ్చినట్టు యేసు ప్రభు ఏడ్చాడు.
మన మన ఆత్మీయ స్థితి గురించి మనం కూడా ఏడవాలని దేవుడు కోరుతున్నాడు. చాలాసార్లు మనం ఎంతో సంతోషంగా, మనం ఏదో తప్పులు చేయని వారంగా మనం నటిస్తూ జీవిస్తున్నాం. కానీ దేవుని వాక్యం చెప్తుంది, గాడ్లీ సారో బ్రింగ్స్ రిపెంటెన్స్. ఆత్మీయంగా మనము దేవుని పట్ల విలాపం చేసినప్పుడు, అంతేకాదు నీ పట్లే కాదు, నీ చుట్టూన్న అనేక మంది నశిస్తున్నారు. ఆర్ యు క్రయింగ్ ఫర్ దెమ్? వాళ్ళ గురించి నువ్వు ఎప్పుడన్నా కన్నీరు కార్చావా? చాలాసార్లు నీవు, నీ భార్య, నీ పిల్లల గురించే నీవు ఆలోచన చేస్తున్నావు. అయ్యో నా పక్కన ఆయన దేవుణ్ణి నమ్ముకోలేదే, నా చుట్టూన్న ప్రజలు నశిస్తున్నారే అని మనం ఎప్పుడన్నా ఆలోచన చేసామా? ఇర్మియా తన గురించి ఏడవలేదు. తన ప్రవక్తగా ఉన్నాడు, దేవుని బిడ్డగా ఉన్నాడు, నమ్మకంగా ఉన్నాడు, యథార్థంగా ఉన్నాడు, పరిచర్య చేస్తున్నాడు, ఆత్మతో నింపబడ్డాడు. అయినప్పటికీ ఎవరి గురించి పేర్చాడమ్మా? ఆ ప్రజల గురించి ఆయన విజ్ఞాపన చేశాడు. ఈరోజు మనకు ఆ భారం ఉండాలి అని ఈ పత్రిక రాయబడ్డది. ఆర్ యు క్రైయింగ్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ లూజింగ్ దేర్ సాల్వేషన్? అనేక మంది నరకానికి వెళ్తున్నారు అని వాళ్ళ గురించి నీవు నేను విలాపం చేయాలి అనే వ్యక్తులంగా ఉండాలని దేవుడు మనల్ని కోరుతున్నాడు. 4వ అధ్యాయంలో చూసినట్లయితే దేవుని యొక్క ఉగ్రతను మనకు తెలియపరచబడ్డది. ద రాత్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఉగ్రత 4వ అధ్యాయం అంతట్లో కూడా మీరు చూస్తారు. ఎలాంటి ఉగ్రత అది చూడండి. 4 నుంచి 6 వచనాల్లో ఆ ఉగ్రత ఎలాంటిదో చెప్తాడు చూడండి. 4వ అధ్యాయం. చంటి పిల్ల నాలుక వాని అంగిటికి అంటుకొనును, పసిపిల్లలు అన్నమడుగుదురు ఎవడును వారికి పెట్టరు. పసిపిల్లలు అన్నం అడుగుదురు, ఎవరును వారికి పెట్టరు. సుకుమార భోజనం చేయువారు దిక్కులేక వీధులలో పడి ఉన్నారు. సుకుమార భోజనం చేసిన వారు దిక్కులేక వీధుల్లో పడి ఉన్నారు. రక్తవర్ణ వస్త్రములు తొడిగి పెంచబడిన వారు పెంట కుప్పలను కౌగిలించుకొనెదరు. నా జనుల కుమారి చేసిన దోషము సొదొమ పాపము కంటే అధికము. చూడండి ఏమంటున్నాడు? 6వ వచనం అమ్మ చూడండి మళ్ళీ ఒకసారి. నా జనుల కుమారి చేసిన పాపము సుధమ పాపము కంటే అధికమైనది. అంటే సుధమ గుమర పాపం చేశారండి. వాళ్ళ పాపం ఏంటి తెలుసా? హోమోసెక్షువాలిటీ. హోమోసెక్షువాలిటీ అంటే తెలుసు కదా, పురుషుడే వివాహం చేసుకోవడం, స్త్రీయే వివాహం చేసుకోవడం. ఈ హోమోసెక్షువాలిటీ సుధమ గుమరాని నాశనం చేసినాయి. దేవుడు పరలోకం నుంచి అగ్ని కుమ్మరించి లోతుని బయటికి తీసుకొచ్చాడు, కానీ మిగతా వాళ్ళందరూ కూడా చనిపోయారు. అయితే ఇక్కడ యూదా యొక్క పాపం ఎలా ఉందంట? సుధమ గుమర పాపము కంటే అధికంగా ఉంది. కాబట్టి దేవుని యొక్క ఉగ్రతని వాళ్ళు అనుభవించారు. ద wrath ఆఫ్ గాడ్ has fallen on them. హీబ్రూలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 31వ వచనంలో గ్రంథకర్త అదే మాటను మనకు కూడా గుర్తు చేస్తాడు. మనం అనుకుంటున్నాము మనం చాలా మంచోళ్ళమని, కానీ హీబ్రూ పత్రిక 10వ అధ్యాయము 31వ వచనంలో గ్రంథకర్త ఆ మాటను మనకు కూడా గుర్తు చేస్తాడు. చూడండి ఒకసారి. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. నిజమైన దేవుని చేతిలో ఆయన ఉగ్రతకి మనం పాలైన వారమైతే అతి భయంకరము. చూడండి, ఈ యెరూషలేములో ఉండే ప్రజలందరూ కూడా నాశనం అయ్యారు. ఎందుకంటే దేవుని ఉగ్రతకి వాళ్ళు పాలయ్యారు. దే ఫేస్ ద రాత్ ఆఫ్ గాడ్. ఈరోజు దేవుని ఉగ్రత దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. ఎందుకంటే జనులు రక్షణ పొందాలని, పాపాలు పశ్చాత్తాపపడాలని, నీతిమంతులుగా మార్చబడాలని, దేవుని బిడ్డలుగా మార్చబడాలని దేవుడు కోరుతున్నాడు. అయితే ఈ యొక్క యూదా ప్రజలు, యెరూషలేములో ఉండే ప్రజలు, దేవుని ప్రజలు, నిబంధన ప్రజలు ఎలా ఉన్నారంట? సుధమ గుమర వాళ్ళు చేసిన పాపము కంటే అధికమైన పాపాన్ని చేసేవారుగా ఉన్నారంట. అందుకనే దేవుడు అంటున్నాడు, నా ఉగ్రతని వాళ్ళు అనుభవించారు. వాళ్ళు చుట్టుపక్కల ఉండే దేశాల మీద ఆధారపడ్డారు. దేవుని మీద ఆధారపడాల్సిన బిడ్డలు ఎవరి మీద ఆధారపడ్డారు? ఈజిప్ట్ మీద ఆధారపడ్డారు. ఆ ఇదోము అనే ఈసా సంతానానికి చెందిన వారి మీద ఆధారపడ్డారు. ఇంకా చుట్టుపక్కల వారి మీద ఆధారపడ్డారు.
దేవుణ్ణి వారు తృణీకరించారు అని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని ఉగ్రతకి వాళ్ళు పాలయ్యారు. పాపం చేసిన వాడు దేవుని ఉగ్రతకి పాలవుతాడు, అగ్నిగుండంలో పడవేయబడతాడు అని ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనంలో మనం చూసాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఉగ్రతకి వాళ్ళు పాలయ్యారు. 5వ అధ్యాయంలో ఏం చూస్తామంటే దేవుడు వాళ్ళు ఇర్మియాను ప్రజలు అందరు కలిసి దేవునికి మొరపెట్టారు. మొదటి వచనం చూడండి. నాకు కలిగిన శ్రమను జ్ఞాపకం చేసుకోమని దృష్టించి మా మీదకి వచ్చిన నిందను తొలగించుము. చూడండి, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమంటున్నారు. ఈ పాపానికి శిక్షకి పాలైన ప్రజలు ప్రవక్త కలిసి దేవునికి మొరపెడుతున్నారు. ఈ 5వ అధ్యాయం అంతా కూడా ప్రార్థనే. ఈ ప్రార్థనలో ఏమని మొరపెడుతున్నారు? దేవా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకో. ఈరోజు మనం కూడా అదే ప్రార్థనని చేయాల్సిన వారమై ఉన్నాము, దేవునికి మొరపెట్టవలసిన వారమై ఉన్నాము. అలాగే 21వ వచనం చూడండి, ఏమంటున్నారు చూడండి. రెస్టోర్ 21 5వ అధ్యాయం 21వ వచనం. యెహోవా, నీవు మమ్మల్ని నీ తట్టు తిట్టిన ఎడ్ల మేము తిరిగేదము, మా పూర్వస్థితి మాకు తిరిగి కలుగజేయము. అంటే మేము ఏదైతే పోగొట్టుకున్నామో, ఏదైతే మేము నాశనం చేసుకున్నామో అవన్నీ కూడా తిరిగి మాకు దయచేయమని వాళ్ళు దేవునికి విజ్ఞాపన చేశారు. చూడండి, దేవుని ప్రవక్తలు వాక్యం చెప్పినప్పటికీ వాళ్ళు దాన్ని నిర్లక్ష్యపరిచి దేవుని నామానికి అవమానం తెచ్చారు కాబట్టి దేవుని శిక్షకు వాళ్ళు పాత్రులయ్యారు. కాబట్టి ఈ ఆరు ప్రాముఖ్యమైన లెసన్స్ మనం నేర్చుకోవాలి. ఏమంటే, మొట్టమొదటిది ఏంటంటే గాడ్స్ జడ్జ్మెంట్ ఇన్ రెస్పాన్స్ టు జూడాస్ సిన్. దేవుని యొక్క తీర్పు యూదా యొక్క పాపముల వలన జరిగింది అని దేవుని వాక్యం మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోవచ్చు. మొదటి అధ్యాయం 5వ వచనం, 8వ వచనం, 18వ వచనం, 20వ వచనం, 3వ అధ్యాయం 42వ వచనం, 4వ అధ్యాయం 6వ వచనం, 13వ వచనం, 5వ అధ్యాయం 16వ వచనంలో మనం చూసినట్లయితే యూదా యొక్క పాపం ద్వారా దేవుడు ఆ యెరూషలేము మీద శిక్షను తీసుకొచ్చాడు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. చాలాసార్లు మనం కూడా పాపం చేసినప్పుడు పశ్చాత్తాపపడి దేవుని వైపు తిరగకపోతే దేవుని ఉగ్రతకి పాలవుతాము అని దేవుని వాక్యం చెబుతుంది. రెండవది ఏంటంటే, దేవుని కృప ద్వారా వాళ్ళు దేవుని నిరీక్షణని పొందగలరు. దేవుని యొక్క కృప ద్వారా వాళ్ళ మంచితనం ఏమీ లేదు. వాళ్ళు సుధమ గుమర కంటే భయంకరమైన పాపంలో జీవిస్తున్నారు. అయినప్పటికీ దేవుడు వాళ్ళని కనికరించి తిరిగి సమకూర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మూడవది, వాళ్ళ మీదకు వచ్చిన తీర్పు ఎలాంటిదంటే, ఇక మాకు రక్షణ లేదు, దేవుడి వాగ్దానాలు అన్నీ కూడా కూలిపోయినాయి అనే స్థితికి వాళ్ళు నడిపించబడ్డారు. భయంకరమైన శిక్షను వాళ్ళ జీవితంలో అనుభవించారు. నాలుగవది మనం చూసినట్లయితే దేవుడు సార్వభౌముడు అని గుర్తించాలి. అంటే దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని మనం ఎదురు తిరగలేము. దేవుడు తన సొంత ప్రణాళిక చొప్పున సంపూర్ణంగా నెరవేరుస్తాడు. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం నుంచి 30వ అధ్యాయం వరకు దేవుడు వాళ్ళకి మోషే ద్వారా ఏమని తెలియపరిచాడంటే, మీరు నిబంధన ప్రజలు, ఆ నిబంధన ప్రకారము మీరు నా ఆజ్ఞలను గైకొంటే నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, ఒకవేళ నా ఆజ్ఞలను గైకొనకపోతే మిమ్మల్ని శపిస్తాను, లేకపోతే మిమ్మల్ని తీర్పు తీరుస్తాను అని దేవుని వాక్యం చెప్పింది. వీళ్ళ ఆజ్ఞలు గైకొనక లేదు కాబట్టి దేవుడు వాళ్ళని శిక్షించాడు అని దేవుని వాక్యం. అంటే దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని మనం గుర్తించాలి. ఆయన చిత్తానికి మనం లోబడినప్పుడే దేవుడు కార్యాలు చేస్తాడు. ఐదవది, ఇర్మియా వాళ్ళందరి కోసము విలాపం చేశాడు. టీయర్స్ 3వ అధ్యాయము 48, 49వ వచనంలో ఇర్మియా ఏడుస్తున్నాడు వాళ్ళ గురించి. ఎవరి గురించి? ఇశ్రాయేల్ ప్రజల గురించి, లేకపోతే యూదా ప్రజల గురించి. చూడండి, ఇశ్రాయేల్ ప్రజలు 12 గోత్రాలు, కానీ
కానీ ఏమైపోయినాయి? సొలొమోను కుమారుడు తర్వాత ఏమైపోయినాయి? రెండుగా చీల్చబడ్డాయి. 10 గోత్రాలేమో సమరయాలో స్థిరపడ్డాయి. మిగతా 2 గోత్రాలు అంటే యూదా గోత్రము, బెంజమిన్ గోత్రము 2 కూడా యెరూషలేములో స్థిరపడ్డాయి. అయితే యూదా మన 10 గోత్రాలు, సమరయలో ఉన్న గోత్రాలు ఏమయ్యారంటే అసూరియుల ద్వారా ధ్వంసం చేయబడ్డారు. అసూరియులు అనే అన్యుల ద్వారా, అంటే వాళ్ళ పాపాన్ని చూసి దేవుడు అసూరియులు వాళ్ళ మీదకి పంపించి వాళ్ళ దేశాన్ని, వాళ్ళ సమస్తాన్ని నాశనం చేశాడు. అది అయిపోయినాక కూడా యూదా దేశంలో వారు 120 సంవత్సరాలు జీవించారు. అంటే 120 ఇయర్స్ దేవుడు కృపనిచ్చాడు. ఏమని? వాళ్ళు మారుమనసు పొందాలి, రక్షణ పొందాలి అని. కానీ వాళ్ళు అయినప్పటికీ మారుమనసు పొందలేదు. 130 సంవత్సరాల తర్వాత బబులోను రాజు నెబుకద్నెజర్ వాళ్ళ మీద దండయాత్ర చేసి వాళ్ళని హతం చేశాడు అని దేవుని వాక్యంలో, ఈ విలాప వాక్యంలో యెరూషలేం గురించి ఇర్మియా మనకు తెలియపరుస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం కూడా మన హైదరాబాద్ పట్టణంలో ఉన్నాము. అనేక మంది ఈ యొక్క పట్టణంలో రక్షణ లేని వారిగా క్రైస్తవులు ఉన్నారు, అవిశ్వాసులు కూడా ఉన్నారు. వాళ్ళ గురించి, ఈ పట్టణం గురించి మనము భారం కలిగి ప్రార్థన చేస్తున్నామా? ఇర్మియా అయితే ఎన్నో గంటల సేపు ప్రార్థన చేశాడు, ఎన్నో దినాలు ప్రార్థన చేశాడు, ఎంతో కన్నీరుని యెరూషలేం గురించి కార్చాడు అని దేవుని వాక్యంలో మనకు బోధించబడుతుంది. 6వ విషయం ఏంటంటే, ఇది మనకు ఒక హెచ్చరికగా మనం తీసుకోవాలి. చరిత్రలో జరిగిందంతయి కూడా దేవుడు మనకి దృష్టాంతంగా ఎందుకు పెట్టాడంటే, వాళ్ళు చేసిన తప్పులు మనం చేయకుండా ఉండాలి అని ఈ యొక్క లామెంటేషన్స్లో మనకి విలాప వాక్యంలో తెలియపరచబడుతుంది. అయితే దీంట్లో 7 ప్రాముఖ్యమైన విషయాలు మనం గుర్తు చేసుకొని ముగిద్దాం. మొట్టమొదటి విషయం చూడండి. మొట్టమొదటి విషయం ఏంటంటే, ప్రివిలేజ్ బ్రింగ్స్ రెస్పాన్సిబిలిటీ, ఇన్వాల్వ్స్ అకౌంటబిలిటీ. అంటే దేవుడు మనకు ఆధిక్యతలు ఇచ్చాడు. ఇశ్రాయేల్ ప్రజలకు ఏం ఆధిక్యత ఇచ్చాడమ్మా? బానిసత్వంలోంచి విడిపించాడు. వాళ్ళని పాలు తేనె ప్రవహించే దేశానికి నడిపించాడు. వాళ్ళకి కావలసిన బంగ్లాలు ఇచ్చాడు, వాళ్ళకి కావలసిన పంటలు ఇచ్చాడు, వాళ్ళకి కావలసిన పుష్కలమైన ఆహారాన్ని ఇచ్చాడు, వాళ్ళకి కావలసిన సమస్తాన్ని కూడా ఆ కానాను దేశంలో ఇచ్చాడు. అయితే దేవుడిచ్చిన బాధ్యతలు, దేవుని ఇచ్చే ఆశీర్వాదాలను వాళ్ళు అంగీకరించారు, కానీ దేవుని బాధ్యతను మర్చిపోయారు. ఈరోజు మనకు కూడా క్రైస్తవ జీవితంలో ఏం కావాలి? దేవుని యొక్క ఆశీర్వాదాలు కావాలి. లార్డ్, ఐ వాంట్ యువర్ బ్లెస్సింగ్స్ అని మనం కోరుకుంటాము. కానీ వాగ్దానాలు ఇచ్చిన దేవుడు, ఆశీర్వాదాలను ఇచ్చే దేవుడు మనని ఏం కోరుతున్నాడు? బాధ్యతను కోరుతున్నాడు. మనం ఆయన బిడ్డలంగా జీవించాలని కోరుతున్నాడు. ఆయన కొరకు మాదిరికరమైన విశ్వాస జీవితాన్ని మనం జీవించాలని కోరుతున్నాడు. చూడండి, వాళ్ళు విశ్వాసాన్ని కోల్పోయారు, విధేయతను కోల్పోయారు, సమర్పణని కోల్పోయారు. ఈరోజు క్రైస్తవ జీవితంలో దేవుడు మనల్ని కోరేది ఏంటంటే, విశ్వాస జీవితము, దేవుని యందు సంపూర్ణ విశ్వాసము, విధేయతతో జీవించాలని మనల్ని కోరుతున్నాడు. అంతేకాకుండా నీ జీవితం, నా జీవితము ఆయనకు సమర్పించుకోవాలని ఆయన కోరుతున్నాడు. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, ఆశీర్వాదాలని వాళ్ళు అనుభవించారు, కానీ వాళ్ళ బాధ్యతలను మర్చిపోయారు. దేవునికి మాదిరికరమైన జీవితాన్ని జీవించలేకపోయారు. వాళ్ళు అనేకమైన దేవునికి ఇష్టం కాని కార్యాలు చేస్తూ జీవించారు. రెండవ విషయం చూడండి. రెండవ విషయం ఏంటంటే, వాళ్ళు సిన్ బ్రింగ్స్ చాస్ట్మెంట్, డివైన్ రాత్ అండ్ జడ్జ్మెంట్. దేవుని యొక్క పాపము ద్వారా దేవుడు వాళ్ళకి తీర్పులోనికి నడిపించాడు. దేవుని యొక్క ఉగ్రతను, దేవుని యొక్క తీర్పును వాళ్ళు అనుభవించారు అని మనం చూస్తున్నాము. పాపము ద్వారా దేవుని ఉగ్రతను మనం తీసుకొస్తాము. 7 రకాల పాపాలు వాళ్ళు చేశారు. క్లుప్తంగా చెప్తాను, మీరు ఇంటికి వెళ్ళాక కూడా చదువుకోండి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము మొదటి 4 వచనాల్లో విగ్రహారాధన చేశారు. వాళ్ళ పాపాలు ఏంటి అని ఒక్కసారి చూద్దాం. మొదటి పాపం ఏంటంట? విగ్రహారాధన చేశారు.
ఎలాంటి భయంకరమైన విగ్రహారాధన అంటే కేవలం విగ్రహాలకు మొక్కడమే కాదు, వాళ్ళకి అర్పణలు అర్పించడమే కాదు, కానీ మోలాక్ అనే దేవతకి వాళ్ళ పిల్లలను బలులుగా అర్పించారు. కానానీయులు చేసే పాపాన్ని వీళ్ళు కూడా చేశారు. దేవుడు 10 ఆజ్ఞల్లో చెప్పాడు, మీరు నాకు తప్ప ఇంకెవరికి కూడా ఆరాధించకూడదు, ఎవరికి కూడా మనుషుల బలిని అర్పించకూడదు. యూ షుడ్ నాట్ గివ్ హ్యూమన్ సాక్రిఫైసెస్. కాబట్టి వీళ్ళు పిల్లల్ని తీసుకెళ్లి మోలాకుకి బలిగా అర్పించారు. అంటే భయంకరమైన విగ్రహారాధన అయిన జీవితాన్ని జీవించారు. ఈరోజు మన జీవితం ఎలా ఉంది అని మనం కూడా ప్రశ్నించుకోవాలి. విగ్రహారాధనలో ఉన్నామేమో, అంటే దేవుని ఆలయాన్ని కూడా అపవిత్రపరిచారు. మీరు ఎజికియల్ గ్రంథం చదవండి. అక్కడ ఎజికియల్ అసలు బబులోన్లో ఉన్నాడు. అయితే దేవుడు ఆయన ఆత్మ ద్వారా ఎక్కడికి తెచ్చాడంటే ఆలయానికి తెచ్చాడు. ఆలయంలో ఏం చేస్తున్నారంట? ఎల్డర్స్ విగ్రహారాధన చేస్తున్నారంట. స్త్రీలేమో గుమ్మం దగ్గర పాపము విగ్రహానికి మొక్కుతున్నారంట. చూడండి, లోపల దేవుని ఆలయాన్ని కూడా అపవిత్రపరిచారు. కేవలము లోపల బయట చేసుకోలేదు, లోపల కూడా చేశారు. ఈరోజు క్రైస్తవ జీవితంలో దేవుడు కోరేది ఏంటంటే మనలో ఉండే విగ్రహారాధనని తీసివేసుకోవాలని కోరుతున్నాడు. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, అయ్యా నేను ఏ విగ్రహానికి మొక్కట్లేదు, ఏ దేవతకి మొక్కట్లేదు, నా పిల్లల్నేం బలర్పించట్లేదు. కానీ దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే, నిన్ను నీవు నాకంటే ఎక్కువగా ప్రేమించుకున్నట్లయితే నీవు విగ్రహారాధన చేస్తున్నట్టే. దాంట్లో ఎటువంటి వ్యత్యాసము లేదు. గర్వం అనే విగ్రహారాధన, స్వనీతి అనే విగ్రహారాధన, అనేకమైన అహము అనే విగ్రహారాధన, ఇవన్నీ కూడా మనం కూడా చేస్తున్నాము. వాళ్ళే చేయలేదు, మనం కూడా చేస్తున్నాము. అంటే మనం కూడా మనల్ని అపవిత్రపరుచుకుంటున్నాము, దేవుని ఆలయాన్ని కూడా అపవిత్రపరుస్తున్నాము. విశ్వాసులని చెప్పుకున్న వాళ్ళు దేవుని ఆరాధించాలి, ఎట్లా? పరిశుద్ధంగా నీతిమంతులుగా ఆరాధించాలి. కానీ వాళ్ళ విగ్రహాలని ఆలయానికి తెచ్చి వాళ్ళని వాళ్ళు అపవిత్రపరుచుకున్నారు. అంతేకాకుండా దేవుణ్ణి అపవిత్రపరిచారు. రెండవది మనం చూసినట్లయితే ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5 నుంచి 10 వచనాల్లో అవిశ్వాసులుగా జీవించారు. అన్బిలీఫ్ అంటే దేవుణ్ణి నమ్ముకోక దేన్ని నమ్మారు? విగ్రహాలను నమ్మారు. దేవుణ్ణి నమ్ముకోక ఈజిప్ట్ నమ్మారు. దేవుణ్ణి నమ్ముకోక అనేక అవిశ్వాసులని నమ్మారు. ఈరోజు మనం కూడా అనేక సార్లు వేరే వాళ్ళని నమ్ముతున్నాం, కానీ దేవుని మీద మన నమ్మకాన్ని పెట్టుకోవట్లేదు. మూడవ తప్పు వాళ్ళు ఏం చేస్తున్నారంటే జారత్వాన్ని కలిగి ఉన్నారు. 11వ వచనం మీరు ఇంటికి వెళ్ళాక చదవండి ఒకసారి. జారత్వం అంటే అన్యుల భూములను ఆక్రమించుకున్నారు. అంటే గొప్పవాళ్ళు పేదవాళ్ళ భూములను ఆక్రమించుకొని వాళ్ళని భూమి లేని వారుగా చేశారు. దేవుడు అందరికీ సమానంగా పంచిపెట్టాడు, కానీ ఆ పంచిపెట్టిన భూమిని ఏం చేశారు? కొంతమంది ఆక్రమించుకున్నారు అన్యాయంగా. చూడండి, జారత్వాన్ని కలిగి జీవించారు. అంతేకాదు దేవుని విసర్జించారు. దే ఫర్సేకన్ ద లార్డ్. 12-13 వచనాల్లో ఇర్మియా 17లో మనం చూస్తాము. దేవుణ్ణి వారు దూషించారు, లేకపోతే దేవుణ్ణి అవమానపరిచారు, దేవునికి దూరంగా జీవించారు. ఈరోజు మనం కూడా దేవునికి దగ్గరగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ప్రతిరోజు బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి, సహవాసంలో ఉండాలి, బైబిల్ స్టడీకి రావాలి, ప్రేయర్కి రావాలి, అన్నిటికీ కూడా నీవు రావాలని, దేవునితో అన్యోన్య సహవాసం కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కానీ వీళ్ళు దేవునికి దూరంగా జీవించారు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. దేవుని యొక్క సేవకుని విసర్జించారు. 14-18 వచనాల్లో రిజెక్టెడ్ గాడ్ సర్వెంట్. ఇర్మియా దేవుని వాక్యాన్ని చెప్పాడు, కానీ ఇర్మియాని అసలు చంపాలనుకున్నారు. అసలు నీ మాటలు మాకు వినిపించకు అని చెప్తున్నారు. దేవుని యొక్క సేవకుని అవమానపరిచారు. ఈ రోజుల్లో కూడా అదే జరుగుతుంది. అంతేకాకుండా 6వదిగా సబ్బాతు దినాన్ని అపవిత్రపరిచారు. సబ్బాత్ దినాన్ని వాళ్ళు ఏం చేయాలండి? వాళ్ళ పనులు ఏం చేసుకోకుండా దేవునితో సమయాన్ని గడపాలి, లేకపోతే ఆలయంలో గడపాలి.
చాలా మంది క్రైస్తవులు ఏం చేస్తున్నారండి, ఆదివారం నాడు ఇంకెక్కడో గడుపుతున్నారు. దేవుని దగ్గర గడపడం విడిచిపెట్టి లోకం వైపు, టీవీ వైపు, లోకం వైపు వాళ్ళు జీవిస్తున్నారు. దేవుని యొక్క సబ్బాతుని వాళ్ళు విరిచికొట్టారు అని మనం చూస్తున్నాము. అంతేకాకుండా అపవిత్రం ఇతరులని, అన్యాయపు తీర్పులు, పేదవాళ్ళని, విధవరాళ్ళని, మరి బీదవాళ్ళని అన్యాయపు తీర్పు ద్వారా వాళ్ళని బానిసలుగా చేసుకున్నారు, ఇతరులని బానిసలుగా చేసుకున్నారు. ఇవన్నీ కూడా వాళ్ళు చేసిన తప్పులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపవిత్రమైన జీవితము దేవునికి ఇష్టం కాని జీవితం. అందుకని అన్నాడు కదా, సుధమ్మ గుమర్ర వాళ్ళు చేసిన పాపం కంటే అధికమైన పాపాన్ని యూదా ప్రజలు చేశారు అని దేవుని వాక్యం ఈరోజు చెప్తుంది. బహుశా ఈరోజు సంఘ సమయంలో ఉన్న మనము కూడా చాలా రిలాక్స్డ్గా జీవిస్తున్నామేమో, చాలాసార్లు దేవుని నామానికి అవమానం తెస్తున్నామేమో, చాలాసార్లు మనం చేసే తప్పుల్ని మనం సరిదిద్దుకోవట్లేదేమో అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి దేవుని యొక్క శిక్షను, ఉగ్రతను వాళ్ళు అనుభవించారు అని దేవుని వాక్యం. అంటే మొట్టమొదటిగా బాధ్యతను మర్చిపోయారు, రెండవదిగా పాపాన్ని చేస్తూ ఉన్నారు, మూడవదిగా చూడండి వాళ్ళు దేవుడు నిబంధన ప్రజలు కదా, దేవర్ కవెనెంట్ పీపుల్. ఇశ్రాయేలుతో దేవుడు నిబంధన చేశాడు. మోషే ద్వారా, సీనాయి పర్వతం ద్వారా వాళ్ళకి 10 ఆజ్ఞలను ఇచ్చాడు. ఈ ఇశ్రాయేల్ ప్రజల్ని నేను ఐగుప్తులోంచి బయటకు ఎందుకు తెచ్చానంటే వాళ్ళు నా ప్రజలుగా ఉండాలని, నా బిడ్డలుగా ఉండాలని నేను వాళ్ళతో నిబంధన చేశాను అని చెప్తున్నాడు. అయితే ఈ నిబంధన ప్రజలు ఏం చేశారమ్మా, దేవుణ్ణి మర్చిపోయారు, దేవునికి దూరంగా జీవిస్తున్నారు, అపవిత్రమైన కార్యాలు చేస్తున్నారు. ఈ నిబంధన ప్రజలు అంటే, నిబంధన అంటే ఏంటన్నమాట, దేవునితో వారు వివాహం చేసుకున్నవారు. అంటే ఇశ్రాయేలు దేవునికి భార్యగా చేయబడ్డది. ఈ భార్య ఏం చేసిందంటే, ఇంకా ఇందులో వర్ణిస్తారు మీరు చదువుకుంటే, అపవిత్రమైన జీవితం అంటే ఆత్మీయమైన వ్యభిచారంలోనికి వెళ్ళిపోయింది అని ప్రవక్త మనకు తెలియపరుస్తున్నాడు. నా బిడ్డలుగా ఉండాల్సిన వాళ్ళు అనేకమైన అపవిత్రమైన జీవితాన్ని వాళ్ళు జీవిస్తున్నారు. నిబంధన ప్రజలు. ఈరోజు యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా, ప్రభువుగా అంగీకరించిన ప్రతివాడు కూడా దేవుని యొక్క నిబంధనలోనికి ప్రవేశింపబడ్డాడు. అంతే కదా. ఇర్మియా 31 నుంచి 34 వచనాలు, హీబ్రూలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 8 నుంచి 12 వచనాల్లో నూతన నిబంధన గురించి రాయబడ్డది. అంటే యేసు ప్రభు రక్తం ద్వారా పాత నిబంధన ఉల్లంఘించబడ్డది కాబట్టి యేసు ప్రభుని, దేవుని కుమారుడైన యేసు ప్రభు ఈ భూలోకానికి నరావతారిగా వచ్చి ఆయన శిలువ మరణం ద్వారా, ఆయన రక్తం ద్వారా, ఆయన పునరుద్ధానం ద్వారా మనకి నూతన నిబంధనను అనుగ్రహించాడు. నూతన నిబంధన ప్రజలుగా మనని చేసుకున్నాడు. అంటే సంఘంలో మనని జతపరిచాడు. యూదులని, అన్యులని అందరినీ కూడా యేసు ప్రభువుని రక్షకుడిగా, ప్రభువుగా స్వీకరించిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు నూతన నిబంధన ప్రజలుగా చేసుకొని వాళ్ళ పాపాలను క్షమించి వారికి దేవుడిగా, ప్రభువుగా ఉండి, ఇంతకు ముందైతే పలకల మీద రాసిన ఆజ్ఞలు దేవుడు మన హృదయంలో దాన్ని చిత్రీకరించి తన పరిశుద్ధాత్మ వరాన్ని మనకు అనుగ్రహించాడు. ఈరోజు దేవుని నిబంధన ప్రజలుగా మనం ఉండాలని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కానీ వాళ్ళు ఏం చేశారమ్మా, నిబంధనని ఉల్లంఘించారు. ఈరోజు నీవు నేను ఆ నిబంధన ప్రజలంగా ఉండాలని దేవుని సంఘం అనే శరీరంలో మనల్ని జతపరిచాడు. ఒకవేళ ఆ నిబంధనకి వ్యతిరేకమైన జీవితాన్ని జీవించినట్లయితే దేవుణ్ణి అవమానపరుస్తాము అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిబంధన ప్రజలంగా మనం ఉండాలి. నాలుగవదిగా దేవుని వాక్యాన్ని తిరస్కరించారు. దే రిజెక్టెడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఈరోజు క్రైస్తవ లోకంలో దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు కదా. చాలా సంఘాలకు నేను వెళ్ళాను. బ్రదర్ చెప్తాడు, నన్ను పుల్పిట్ మీద ఉన్నప్పుడే, బ్రదర్ 15 minutes లేకపోతే 20 minutes లేకపోతే హాఫ్ అన్ అవరే మీరు మెసేజ్ ఇవ్వాలి, దానికంటే ఎక్సీడ్ కాకూడదు
అని చెప్పాడు. బహుశా వాళ్ళదేం తప్పు కాదులేండి, వాళ్ళ నాయకత్వంలో వాళ్ళు డిసైడ్ చేశారు ప్రోగ్రామ్. అంటే దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు, ఆ రోజు ఇవ్వలేదు. 40 సంవత్సరాలు వాక్యం చెప్పాడు ఇర్మియా, దేవుని ఆత్మచేత నింపబడిన దైవజనుడిగా దేవుని వాక్యాన్ని చెప్తుంటే వాళ్ళు నిర్లక్ష్యపరిచారు. కనీసం చివరికి ఏం చెప్పాడంటే, మీరు బబులోనికి లొంగిపోండి, బబులోను రాజుకి వాళ్ళ ప్రజలకి మీరు లొంగిపోండి, అప్పుడైనా ఈ యెరూషలేం పాడవకుండా కాపాడుతాడు దేవుడు అని చెప్పినా కానీ వాళ్ళు విన్నారా? వినలేదు. రాజు వినలేదు, నాయకులు వినలేదు, ప్రజలు వినలేదు. అప్పుడు ఏమైంది? జిద్కియా రాజుని తీసుకెళ్ళాడు నెబుకద్నెజర్. ఆయనకి ఏడుగురు కదా అమ్మా, 7 పిల్లలు కొడుకులు. జిద్కియా రాజు ముందే ఆ 7 పిల్లల్ని చంపాడు నెబుకద్నెజర్ రాజు. మళ్ళీ ఈయన కళ్ళు తీసేసి ఆ చెరగా, బబులోన్ చెరగా అక్కడే చనిపోయాడు. చూడండి, రాజు మాట విన్నాడా? దేవుని మాట వినలేదు. ప్రజలు విన్నారా? వినలేదు. నాయకులు విన్నారా? వినలేదు. యాజకులు విన్నారా? వినలేదు. ఎవరు కూడా ఆయన మాటను పట్టించుకోలేదు. దేవుని వాక్యాన్ని వారు తిరస్కరించారు కాబట్టి దేవుని ఉగ్రతకి వాళ్ళు పాలైనట్టు మనం చూస్తున్నాము. ఈరోజు చాలా మన క్రైస్తవ జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, అనుదినము దేవుని వాక్యాన్ని మనం వినే వారంగా ఉండాలి, దాన్ని అర్థం చేసుకునే వారంగా ఉండాలి. చూడండి, యేసు ప్రభు తరచుగా మరియా, మార్తా, లాజర్ వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడు. ఎప్పుడైతే యేసు ప్రభు వాళ్ళ ఇంటికి వెళ్ళాడో వెంటనే మరియా వచ్చి ఏం చేసేదమ్మా? యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చొని దేవుని వాక్యాన్ని వినేది. మార్తా ఏం చేసేది? కిచెన్లో వంట వండేది. తప్పేమీ లేదు. కానీ మార్తా వచ్చి కంప్లైంట్ చేసేది ఏంటంటే, యేసు ప్రభువా, నా చెల్లె నాకు సహాయం చేయట్లేదు. అయితే యేసు ప్రభు ఏమన్నాడు? మరియా ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది, నా వాక్యాన్ని వినడానికి ఇష్టపడుతుంది. ఈరోజు వాక్యానికి వినడానికి ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు ఇష్టపడలేదు, ఈ రోజు సంఘంలో ఉండే విశ్వాసులు ఇష్టపడట్లేదు. అలాంటి జీవితంలో మనం ఉన్నాము. దే రిజెక్టెడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని వారు తిరస్కరించారు. ఎవరైతే దేవుని వాక్యాన్ని తిరస్కరిస్తారో వాళ్ళు దేవుని యొక్క శాపానికి గురి అవుతారు. దాంట్లో ఎటువంటి వ్యత్యాసము లేదు. ఆ రోజు దేవుడు ఏం చేశాడో అదే విషయాన్ని ఈరోజు కూడా చేయగలడు అని దేవుని వాక్యం చెప్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని విసర్జించారు. అంతేకాదు, అబద్ధ బోధకులు వాళ్ళ ప్రసంగాలని అంగీకరించారు. చూడండి, 2వ అధ్యాయం 14వ వచనంలో ఉంది ఆ మాట. 2వ అధ్యాయము విలాప వాక్యములు 2వ అధ్యాయము 14వ వచనం చూడమ్మా. 2nd chapter 14th verse. నీ ప్రవక్తలు నిరార్థకమైన వ్యర్థ దర్శనములు చూసి ఉన్నారు. నీవు చెరలోనికి పోకుండా తప్పించుకొనుటకై వారు నీ దోషములను నీకు వెల్లడి చేయలేదు. వారు వ్యర్థమైన ఉపదేశములను పొందిన వారి త్రోవ తప్పించు. చూడండి, దర్శనములు చూసిన వారైరి. అబద్ధ బోధకులని, అబద్ధ ప్రవక్తలని వాళ్ళు నమ్మి, అయ్యా మీకేం కాదు, మీరు ఏం చేసినా ఏం కాదు, దేవాలయం కూలిపోదు, రాజ్యం కూలిపోదు, ఏ తప్పు ఏమి జరగదు అని అబద్ధ బోధకులు వాళ్ళని ఏం చేస్తున్నారు? పాపంలోనికి నడిపిస్తున్నారు. చూడండి, అబద్ధ బోధని నమ్మే విశ్వాసులు ఈ రోజుల్లో ఉన్నారు. అనేకమైన అబద్ధ బోధలు ఉన్నాయి. ఆ అబద్ధ బోధలకి వాళ్ళు అంకితం అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళు డబ్బుతోనో ఇంకా దేనితోనో వాళ్ళు ఏం చేస్తారమ్మా? వాళ్ళని ఆశ చూపిస్తున్నారు. చూడండి, ఈ అబద్ధ బోధకుల మాటలు విని వాళ్ళు ఏమయ్యారంట? నాశనం అయ్యారు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. చివరిగా 3వ అధ్యాయము 22-23 వచనాల్లో ప్రవక్త చెప్తాడు ఏంటంటే, మీరు ఇలాంటి భయంకరమైన జీవితంలో ఉన్నప్పటికీ దేవుడు మీకు నిరీక్షణ దయచేయగలడు.
ఆ నిరీక్షణను మీరు పొందుకోవాలి అని వాళ్ళకు బోధిస్తాడు. చూడండి, యెహోవా కృపగలవాడు, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచునని గనుక మనము నిర్మూలము కాకున్న వారము అనుదినము నూతనముగా ఆయన వాత్సల్యత పుట్టుచున్నది. చూడండి ఏమని రాయబడి ఉందంటే, ఆయన ద్వారా అంటే వాళ్ళకి అర్హత లేనప్పటికీ దేవుడు వాగ్దానం చేశాడు ఏంటంటే, బబులోను చెర 70 సంవత్సరాల తర్వాత, అంటే 70 ఏళ్ళు ఎక్కడ ఉండాలి? బబులోను చెరలో ఉండాలి. అయితే ఆ 70 ఏళ్ల తర్వాత పర్షియా రాజు సైప్రస్ అనే రాజు ద్వారా దేవుడు వీళ్ళని తిరిగి యెరూషలేముకి నడిపిస్తాడు. అంటే దేవుడు వాళ్ళని పూర్తిగా నాశనం చేయలేదు, కానీ ఎవరైతే కొంత అంటే చిన్న మంద ఎవరైతే దేవుణ్ణి నమ్ముకొని యథార్థంగా ఉన్నారో వాళ్ళు బబులోన్లోంచి తిరిగి యెరూషలేముకు నడిపించబడ్డారు. తిరిగి దేవాలయాన్ని కట్టారు, తిరిగి దేవునితో సహవాసం చేశారు, తిరిగి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకున్నారు. అంటే ఇదంతా కూడా దేవుడు చూపించిన కనికరము, దేవుడు చూపించిన ప్రేమ, దేవుడు చూపించిన వాత్సల్యత. అది ప్రతిదినము మనకు దేవుడు అనుగ్రహించగలడు అని ప్రవక్త మనకు తెలియపరుస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ చరిత్రను చూసిన మనం కూడా తీర్మానం చేసుకోవాలి ఏంటంటే, దేవుని యొక్క ఆశీర్వాదాల్ని, దేవుడు రక్షణనిచ్చాడు, నీతినిచ్చాడు, పరిశుద్ధతనిచ్చాడు, విమోచనిచ్చాడు, నిత్య జీవాన్ని ఇచ్చాడు, పరలోక రాజ్యాన్ని ఇచ్చాడు. ఈ ఆశీర్వాదాలన్నీ కూడా ఉచితంగా ఇచ్చాడు. వీటిల్ని పొందుకున్న మనము ఏం చేయాలి? దేవుని యందు విశ్వాసము, విధేయత, సమర్పణతో జీవించాలి. దేవుని యొక్క నిత్య నిబంధనలోనికి మనం ప్రవేశించాం కాబట్టి ఆ నిబంధన ప్రజలంగా దేవునితో సహవాసం చేసే వారంగా, అన్యోన్య సహవాసం కలిగి ఉండే వారంగా ఉండాలి. దేవుని వాక్యాన్ని ప్రేమించే వారంగా ఉండాలి. దేవుని సహవాసాన్ని ప్రేమించే వారంగా ఉండాలి. దేవునితో నిత్యమైన సంబంధాన్ని కలిగి ఉండాలి. దేవుని మాటలను గైకొనే వారంగా ఉండాలి. దేవుని చిత్తాన్ని ఎల్లప్పుడూ మనం జరిగించే వారంగా ఉండాలి. అలాంటి వారిని దేవుడు అంటున్నాడు, నేను వారికి అనుదినము నూతనమైన ఆశీర్వాదాలను నేను అనుగ్రహిస్తాను అని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క నిబంధనని మనకి ఇర్మియా గుర్తు చేస్తున్నాడు. గ్రేట్ ఈజ్ దై ఫెయిత్ఫుల్నెస్ అనే పాటను ఒక దైవజనుడు రాశాడు, ఇదే వచనాలను బేస్ చేసుకొని. మరి ఈ రోజుకి ప్రపంచవ్యాప్తంగా ఆ పాట పాడుతున్నాము. మరి దాన్ని గుర్తు చేసుకుంటున్న మనం ఏం చేయాలంటే, ఆ దేవునికి మన జీవితాన్ని సమర్పించుకొని దేవుని యొక్క నిబంధన ప్రజలంగా ఆయన వాక్యాన్ని, ఆయన మార్గాన్ని, ఆయన చిత్తాన్ని, ఆయనతో సహవాసాన్ని, ఆయన నిబంధన వారసులంగా ఆయన కోరిన ఆత్మీయ జీవితాన్ని మనం ఎల్లప్పుడూ జీవించాలి. ఆత్మకు లోబడే జీవితాన్ని, దేవుని యొక్క నిబంధన ప్రజలంగా ఆయన చిత్తాన్ని మన పట్ల దేవుడు సంపూర్ణంగా నెరవేర్చడానికి మనము సిద్ధంగా ఉండాలని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఒకవేళ ఇర్మియా లాంటి ప్రవక్త ఈరోజు ఉంటే బహుశా వాళ్ళని చూసి ఏడ్చాడేమో, మనను కూడా చూసి ఏడుస్తాడేమో అలాంటి జీవితాన్ని. అందుకని ఇర్మియా యేసు ప్రభు స్వారూప్యంలోనికి మార్చబడ్డాడు అని దైవజనులు చెప్తారు. అంటే ఈవెందో ఆయన 40 సంవత్సరాలు పరిచర్య చేసి అనేక మంది ఆయన్ని విసర్జించి, హింసించి, కష్టపెట్టి, ఇబ్బందులు కాలు చేసినా సరే అనుదినము ఆయన ఆత్మీయంగా అభివృద్ధి పొందుతున్నాడు. యేసు ప్రభు యొక్క స్వారూప్యంలోనికి మార్చబడ్డాడు. ఈరోజు సంఘంలో చేర్చబడిన మనం కూడా అలాంటి ఉద్దేశాన్ని కలిగి ఉండాలనే దేవుని కోరుతున్నాడు. మనం కూడా ప్రతిదినము దేవుని యొక్క సంపూర్ణతలోనికి ప్రవేశించాలని దేవుని వాక్యం చెప్తుంది. మరి ఇర్మియా లాంటి జీవితాన్ని మనం కలిగి ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే భుజించాడో ఆ వాక్యం ఆయనలో మండుచున్న అగ్ని వలె ప్రవహిస్తుందంట. ఆ వాక్యాన్ని చెప్పినప్పుడు ప్రజలకి ఎంత వాళ్ళని కొట్టినట్టు అనిపిస్తుందంట. మరి ఆ వాక్యంతో, దేవుని వాక్యంతో నింపబడి బలమైన పరిచర్య 40 సంవత్సరాలు చేశాడు.
ఈరోజు మన జీవితాన్ని మనం పరీక్షించుకొని ఇర్మియా వలె యేసు ప్రభు చూపిన మార్గంలో మనం నడిచి ఆ నిబంధన ప్రజలంగా మనం కొనసాగినప్పుడు మన ద్వారా కూడా దేవుడి యొక్క నిత్య సంకల్పాన్ని ఈ లోకంలో నెరవేర్చబడుతుంది. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. చరిత్ర మనకి మాదిరికరంగా ఉంది కాబట్టి మన పాపాన్ని సులభంగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసం నాకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ మన యొక్క పరుగు పందాన్ని ఓపికగా పరిగెట్టాలి అని హీబ్రూ గ్రంథకర్త 12వ అధ్యాయం 2వ వచనంలో తెలియపరుస్తున్నాడు. అలాంటి కృపను మనకందరికీ కూడా దేవుడు దయచేసి మన జీవితంలో మనము దేవుని బిడ్డలంగా నడుచుకోవడమే కాకుండా అనేక మంది కోసము దేవుని సన్నిధిలో ఏడుస్తూ విజ్ఞాపన చేస్తూ వాళ్ళని కూడా రక్షణలోనికి నడిపించే కృపను దేవుడు మనకు అనుగ్రహించలాగున మనము మన జీవితాన్ని దేవునికి సమర్పించుకోవాలి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన ప్రభువా, కృపగలిగిన మా ప్రభువా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ వాక్యాన్ని మేము ధ్యానించి ఉన్నాము. విలాప వాక్యంలో ప్రభువా ఇర్మియా అనేకమైన సంగతులు మాకు తెలియపరిచాడు. మేము అవన్నీ కూడా ధ్యానించలేదు, కానీ కొన్ని విషయాలను మేము ధ్యానించాము. ప్రభువా, యూదా దేశం చేసిన పాపాన్ని బట్టి వాళ్ళు శిక్షను అనుభవించాడు. ప్రభువా, ఐగుప్తి బానిసత్వంలో విడిపించబడినప్పటికీ బబులోను చెరలోనికి 70 సంవత్సరాలుగా వాళ్ళు ప్రవేశించారు. ప్రభువా, అన్య ప్రజల మధ్యన నివసించాల్సిన కాలము వచ్చింది. అనేకమైన ఇబ్బందులను, ఇరుకులను ఎదుర్కోవాల్సిన కాలం వచ్చింది. ఈరోజు మేము కూడా ప్రభువా అన్యుల మధ్యన నివసిస్తున్నప్పటికీ మీ నిబంధన ప్రజలంగా మీకు నచ్చిన ఆత్మీయ జీవితాన్ని మాకందరికీ కూడా దయచేయండి. మాలో ఉండే పాపాలను, విగ్రహాలను మేము తీసివేసుకొని ప్రభువా మమ్మల్ని మేము పవిత్రపరచుకొని మీకు ఇష్టమైన, యోగ్యమైన, మహిమకరమైన ఆత్మీయ జీవితాన్ని మేమందరం కూడా జీవించి మీ నామాన్ని గణపరిచే భాగ్యాన్ని మాకు దయచేయమని, సంఘాన్ని, పరిచర్యని, సహవాసాన్ని వర్ధిల్ల చేయమని తండ్రి, అనేక మంది నూతన ఆత్మలను దయచేయండి. ప్రభువా, సంఘాన్ని విస్తరించండి, ఆత్మీయ కార్యాన్ని ప్రజల్లో జరిగించండి. మీ ఆత్మశక్తిని బిడ్డలకు దయచేయండి. మీ ఆత్మకు లోబడేవారుగా ఆత్మీయ శక్తితో ప్రభువా మీ కొరకు ఆత్మీయమైన విజయాలను సంపాదించి మీ నామానికి ఘనత తెచ్చే ప్రజలుగా వీళ్ళని తీర్చిదిద్దమని ఇచ్చిన సహవాసాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మా యొక్క తండ్రి పరిస్థితులన్నింటినీ కూడా ప్రభువా మీరు చక్కపరిచి ప్రతి విషయంలో ఆత్మీయంగా, శారీరకంగా మేము దీవించబడలాగున, మీ యొక్క వెలుగులో నడుచుకొనిలాగున మీ కృపను మాకు దయచేయమని, మీ వాక్యంతో నింపమని, మీ ఆత్మతో అభిషేకించమని, రాబోయే కాలంలో ప్రభువా మీ వెలుగు వాక్యాన్ని మేము ధరించుకొని మీ కొరకు ప్రకాశించడానికి, మీ ఆత్మశక్తితో ముందుకు నడవడానికి, జయ జీవితాన్ని జీవించడానికి మా ఒక్కొక్కరికి సహాయం చేయమని, చేరి వచ్చిన బిడ్డలందరినీ కూడా పేరు పేరున దీవించమని, మీ ఆత్మకార్యం వారిలో జరిగించుకొని ఆత్మీయంగా, శారీరకంగా దీవించమని, వారి ప్రతి అవసరతను ప్రభువా మీరు ఎరిగే ఉన్నారు కనుక వారి ప్రతి అవసరతను తీర్చి మీ సమృద్ధితో నింపి ఆశీర్వదించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామంలో అతి వినయంగా బ్రతిమాలి వేడుకుంటున్నాము.